గురువుగారు, ఈ శ్రావణ పూర్ణిమ నాడే సంతోషిమాత ఆవిర్భావం కూడా జరిగిందని చెప్తారు. శక్తి రూపాలలో సంతోషిమాత యొక్క ప్రశస్తి ఏమిటి? శివుడు పార్వతి ఈ దంపతుల కుమార్తె సంతోషీమాత అంటూ ఉపోప పురాణాలు కొన్ని వివరిస్తాయి. శక్తి పురాణం, భారతీ పురాణం, దుర్గ ఉపోప పురాణం, ఈ పురాణాలలో చాలా లఘువుగా సూచనగా ఉండే సంతోష శబ్దాన్ని స్వీకరించి మనవారు సంతోషీమాత, ఒక జగన్మాత, ఒక కథ అంటూ ఏర్పాటు చేశారు. ఉత్తర భారతదేశంలో ఈ కథకు బహుళ ప్రాశస్త్యం ఉంది. విశేషంగా ఉత్తరప్రదేశ్, అలాగే అలహాబాద్ ఈ ప్రాంతాలలో శక్తి స్థలాలలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. సంప్రదాయజ్ఞులు సంతోషం అన్న స్థితిని బుద్ధికి సంబంధించినదిగా వివరిస్తూ శరీరానికి సుఖం, బుద్ధికి సంతోషం, ఆత్మకు ఆనందం ఇలా విశ్లేషణ చేస్తారు. ఈ సంతోషం కలిగినప్పుడు మనం కొంత తాదాత్మ్య భావంతో ఉంటాం. పౌర్ణిమ నాడు మనకు కలిగే ఆ తాదాత్మ్య భావన 16వ కళ, సంపూర్ణ షోడశ కళలతో మనకు చంద్రుడు దర్శనమిచ్చేటటువంటి రోజు. పౌర్ణిమ 15వ తిథి అయినప్పటికీ 16వది సంతోషం. ఈ రూపంలో అమ్మవారిని పూజించినట్లయితే సమస్త శక్తులు మనకు అనుగ్రహం చూపడంతో మనం షోడశ కళలతో ఆనందంగా ఉండగలుగుతాం. ఈ రూపంతో ఈ రోజును రక్షిక పూర్ణిమ తిథిని సంతోషీమాత ఆవిర్భావ దినోత్సవంగా కూడా ఔత్తరాహికులు, ఉత్తరప్రదేశ్ ప్రాంతం వాళ్ళు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు.